సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బాగున్నారా? రెడీయా? లెట్స్ బిగిన్. ఆడవాళ్ళు మీకు, ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? ఈ ఏడుకు వచ్చింది రోడ్డు మీద పక్కన, రోడ్డు పక్కన షూటింగ్ చేస్తాం అంతే అంటారా? అదే, ఈ రోడ్డుకు ఒక చరిత్ర ఉంది. ఏ రోడ్డుకి వచ్చినాము? ఎస్, ద మోస్ట్ ఫేమస్, ద వరల్డ్ ఫేమస్ ఎల్బీ నగర్కి వచ్చాం. ఎల్బీ నగర్ లో మహిళలు ఎంత ఎంత ఎనర్జిక్ గా ఉంటారంటారు. మీరేంది ఇట్లా దోశలు తిన్నకి వచ్చినట్టున్నారు? హలో రవి గారు. హలో అమ్మా, ఏమైందమ్మా? నాకు తెలిసి మీరు ఇంట్లో మీ అత్తగారితోనో మీ ఆయనతోనో గొడవ పడి వచ్చారు. ఏం లేదండి. షోరా? షూర్. వచ్చినప్పటి నుంచి నేను సూపర్ మచ్ అని డాన్స్ చేసిన, ఈడు డాన్స్ అన్నట్టు చూసినాను. అలా లేదండి. ఎందుకు అట్లా చూసినా? ఏం లేదండి. నాకు తెలుసు నేను ఎందుకు వచ్చిన ఈడికి వేరే యాంకర్ వస్తే బాగుండేది కదా అని. కాదండి, మీరు అంటే చాలా ఇష్టం. మరి ఎందుకు అట్లా చూసినా? ఈడు వచ్చిండా మరి లోపల మీ కళ్ళలో దొంగ సచ్చినాడు ఎప్పుడు పోదా? సరే అమ్మ, మీకైతే కోపం లేదు కానీ వచ్చేందుకు. మరి ఎందుకు నవ్వుతలేరు మీరు? నవ్వుతున్నా కదండి. ఏది నవ్వండి, ఇంకోసారి నవ్వకండి. నాకు వచ్చినందుకు నాకు ఎందుకో ఏదో అంటే మీరు ఏదో వేరే ఆలోచనలతో నన్ను చూసినట్టు అనిపించింది. నా కోసం అందరు డాన్స్ చేశారు, మీరు ఒక్కరే. మీరు మా బావలాగా ఉన్నారని. బావనా బాబా? బావ గారు. మరదలు గారు ట్రై వస్తున్న బావగారు. బావగారు బాగున్నారా? నా మరదలు ఇంత అందంగా ఉంటేనా? చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది, నీకు ఒక అందమైన మరదలు ఉన్నదిరా. నాయనమ్మకు ఒక్కసారి నమస్తే పెట్టవా? ఈడ కాదు, పైన ఉంది. ఒక్కసారి నాయనమ్మ థ్యాంక్ యూ అని చెప్పు. సరే, స్పెషల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చాలా చాలా స్పెషల్ గా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. లెట్స్ వెల్కమ్ దేమ్. కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే రాధను చూసాడే. ఫ్రూటులేని గోపాలుడే, సుటు వేసే భూపాలుడే, వీసం వచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు. చెప్పండమ్మా మీ పేరు? అరుంధతిలో ఉంటుంది ఆ జేజమ్మ. నా పేరు జయమ్మ. 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 ఆ జేజమ్మలో పౌరుషం ఉందో తెలియదు కానీ నీలో మాత్రం నిండుగా ఉందమ్మా పౌరుషం. ఇక్కడికి వచ్చాక ఇంకా పోయిందండి. ఇంకా పోయిందా? టెన్షన్ తోటి పోయింది. దేనికి టెన్షన్? అంటే ఫస్ట్ టైం వచ్చాను కదా. ఫస్ట్ ఏం చేస్తావు నీడా? ఏం లేదు, నిల్చోవడమే మరి ఫస్ట్ టైం. నిల్చోడం మాట్లాడడం ఏం ఆడటం అంతే కదా. దానికి టెన్షన్ ఎందుకు? నేను అంటనా ఏంది? అదేం లేదు. ఏం అనట్లేదు అనే టెన్షన్. ఏం అనట్లేదు అంటే టెన్షన్ ఏమేందండి? ఏం చేస్తుంటావు జయమ్మ? ఏం లేదండి, హౌస్ వైఫే. హౌస్ వైఫ్. అమ్మ మీ పేరు? నా పేరు నవ్య, హౌస్ వైఫ్. మీ ఆయన కోసం మీరు లాస్ట్ టైం ఎప్పుడు పాట పాడారు? లేదు, ఇప్పటి వరకు పాడలేదు. డాన్స్ అయితే చేశాను తన కోసం. తన కోసం డాన్స్ చేసావా? ఏమండి మీరు కూర్చొని నేను డాన్స్ రోజు చేస్తాం ఇంట్లో. రోజా? ఎందుకట్లా? అంతే, ఇక పిల్లలు మేము రోజు డీజే పెట్టుకోవాలి, చేయాలి. డీజే పెట్టుకొని డాన్స్ చేస్తుంటారా? ఎప్పుడు పాట పాడలేదు కదా మీ ఆయన కోసం? అమ్మో లేదండి, ఇప్పుడు కూడా లేదు, నాకు అసలే రాదు. నేను ఇప్పుడు అడుగుతాను, ఎందుకు అనిపించింది? రోజు మీ యాంకరింగ్ నేను చూస్తాను. నేను చిన్నప్పటి నుంచి మీ యాంకరింగ్ నేను చూస్తూనే ఉన్నాను. మీ గురించి నాకు మొత్తం తెలుసు. మరి నేను ఇప్పుడు ఆంటీ లాగా అయిపోయినా. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మీరు. నువ్వు ఆంటీ లాగా అయిపోయినావు అంటే నేనే ముసలండి అయినా ఇప్పుడు. ఎంగుకున్నారు. అది గట్టిగా చెప్పు. మరి చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తావు.
అమ్మ మీ పేరు? రవి నీకోసం తెచ్చా ప్రేమగా మా మరదలు నా చూస్తుంది. పేరు సుష్మా. మీరు అంటే మా మరదలు చూస్తుందండి ప్లీజ్. పైనుంచి మా నాన్నమ్మ ఇదే పని మీద చూస్తుంది. సారీ అమ్మా ఏది మా మరదలు ఏమనుకుంటది? చూసినావా మా మరదలు ఎట్లా సపోర్ట్ వచ్చిందో? ఏం చాలా చేస్తుంది? బాగుంది మీ మరదలు, ఆ? చాలా బాగుంది. మరి నా మరదలు మరి మేమందరం సిస్టర్స్ అంట. ఏం చేస్తావు మనం? స్టిచ్చింగ్ చేస్తాను. వాట్సాప్ ఏమ్మా? మా ఇంటికి నేనే రాని, నా పేరు సోని. సోని గారు ఏం చేస్తుంటారు? నేను అడ్మినిస్ట్రేషన్ లో వర్క్ చేస్తాను. ఆ స్టైల్ కోసం పెట్టరా అదా లేకపోతే సైట్ ఉందా? స్టైల్ సైట్ రెండు కవర్ అవుద్దని. సైట్ అవుతుంది. yes. చిన్నప్పుడు మీ డాడీ జుబ్లీస్ లో కొనమంటే కళ్ళలో వేసుకున్నావు సైట్. వెరీ గుడ్. గలగల పారుతుంది గోదావరి. నా పేరు సంతోషి కుమారి. సంతోష్ కుమార్ గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. రోజుకి ఎన్నిసార్లు చెప్తున్నాడు సుమారుగా మీ ఆయనకి ఐ లవ్ యూ? చెప్పట్లేదా? చెప్పట్లేదు. మీ ఆయన చెప్పట్లేదు, నువ్వు చెప్పట్లేదు. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పుకోవద్దు? మీ ఆయనే కదా. మా ఆయన రోజు ఎందుకని చెప్తాను. అంటే మీ ఆయన వేరే వాళ్ళకి చెప్తా ఓకేనా? చెప్పుకోండి, నో ప్రాబ్లం. నేను అటువంటి అవకాశం ఇస్తాను, చెప్పుకోండి ఎంతమందికి. అందరి పిల్లల్ని ఇలాగా ఆలోచిస్తే ఎంత బాగుంది. బావా ఐ లవ్ యూ చెప్తా ఓకేనా నీకు? ఓకే. నీకు ఓకే. మరి బావా? ముసలోడే గాని మహానుభావుడు. బావా హ్యాపీ కదా? హ్యాపీ హ్యాపీ. బయట ఐ లవ్ యూ చెప్పుకుంటే బాగా హ్యాపీగా ఉన్నాడు. నువ్వు ఎంకరేజ్ చేస్తాను. ఇంకా ఎంకరేజ్ చేస్తావా? ఐ లవ్ యూ చెప్పుకుంటూ పోండి అని. అందరు ఎవరైతే వైఫ్స్ చూస్తున్నారో మన షో లేడీస్ ఎక్కువ చూస్తారు, వాళ్ళకి చెప్పకొచ్చి ఎవరు ఒపీనియన్ 4 గంటలు లేకపోతే అందుకని నాకేస్తాను. అందరికి ధనాలు ఇచ్చేది ధనలక్ష్మి, మీకు వరం ఇచ్చేది వరలక్ష్మి. అబ్బా నీకు చెప్పేసి బాగుంది అక్క. అరే సామాన్లు పట్టండి రా. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఎదురుగా బాల్ ఉంది, అది మీ ముగ్గురు కోసం వెయిట్ చేస్తుంది. ఒక పాట వస్తుంది, పాట రాదు కానీ ఓ మ్యూజిక్ వస్తుంది. ఏ పాటకు సంబంధించి మ్యూజిక్ వస్తుందో ఆ పాట మీకు వచ్చేసింది అనుకోండి మైండ్ లో. మీ ముగ్గురికి ఎవరికి వచ్చినా ఫస్ట్ పాటకు మీరు, సెకండ్ పాటకు మీరు, థర్డ్ పాటకు మీరు. మీకు వచ్చేసింది అంటే పరిగెత్తు అనాలి. ఇక్కడ నుంచి మీ ఇద్దరు వెళ్తారు ఫస్ట్, సెకండ్ పాటకి, థర్డ్ పాటకి. మ్యూజిక్ ఏ పాటలో తెలిస్తే ఆ బాల్ తీసుకురండి. ఎవరైతే బాల్ నా చేతిలో పెడతారో ఇక్కడ వచ్చే వరకు మీరు బాల్ కోసం ఫైట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చే వరకు ఎవరైతే బాల్ నా చేతిలో పెడతారో వాళ్ళకే చెప్పే అవకాశం. మ్యూజిక్. నిల్చోండి. ఇప్పుడు 5 సెకండ్ల పాట చెప్పాలి. 5 4 3 2 1 టైమ్ అప్. రాయ 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 సలాని, రాయ 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 సలోని, జాము రాత్రిరేల జంపు చూస్తే జంపు జలాని. ఇదేనా రైట్ పాట? ప్లే చేయరు. రామునానంటూనే చిన్నదో, రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. 3 పాయింట్లలో 1 పాయింట్ ఆడికి వచ్చింది. బాల్ తెచ్చిందేమో మీరు, పాయింట్ వచ్చిందేమో వాళ్ళకి. తెలుస్తేనే పరిగెత్తండి. నెక్స్ట్ మేడం మీరు, అండ్ ఇక్కడ నుంచి మీరు బాల్ పెట్టండి రా. మ్యూజిక్. సెకండ్. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది. వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్. హలో నేరేడి కళ్ళదానా, నిన్ను వల్ల పడ్డాను చిన్నదానా. హలో అందాల పూలవానా, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. ఇంత మంచి పాట ఇంత దరిద్రంగా కూడా వాడలేదు. అరే ఒరిజినల్ పాట ప్లే కరో. సతమానమన్నదిలే చిలిమే, చిన్ని చిన్నారి ఆశలు గిలే. రెండో పాయింట్ ఎవరికి రాలేదు, ఇంకా మీరు లీడింగ్ లోనే ఉన్నారు. లాస్ట్ సాంగ్ ఇది మీకు పాయింట్ వస్తేనే టై అవుతుంది. 3 2 1 మ్యూజిక్. చెప్పమ్మా.
అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా చుట్టూ చేయమందిరో. అత్తో అత్తమ్మ కూతురు ఇంత సూపర్ డూపర్ హిట్ పాటను పట్టుకొని అత్తో అత్తమ్మ కూతురు. సరే మీకు ఒక పాయింట్ రావాలని హెల్ప్ చేస్తున్నాను. అరే మ్యూజిక్ ఏరా మళ్ళీ ఒకసారి. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ఓ ప్రియ గానాలే గుండెలోన పొంగుతున్న శుభవేళ. వేసుకోబోయే పాట. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. వీళ్ళో పాయింట్ గెలిచారు కాబట్టి డ్రా. రెడీ లాస్ట్. మీ ముగ్గురులో ఎవరన్నా ఒకరు వెళ్ళొచ్చు. లాస్ట్ టై బ్రేకర్ సాంగ్ ప్లీజ్. అదే తడియే నన్న ఖమ్మం వాడే నా నన్న రాంగ్. పాట వస్తలేదు, అది కాంచన సినిమా. తెలీదా? తడియే ఖమ్మం బాడీ లెస్కో బాడీ. ఓకే ప్లే ది రైట్ సాంగ్. గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా. కాంచన అని చెప్పారు కానీ పాట పాడాల. కానీ మీరు మాత్రం కమాన్ బాడే ఎవడి బడే కానీ పాట చెప్పలేకపోయినా కాంచన అని సినిమా చెప్పారు కాబట్టి పాయింట్. గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా. ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా. రే 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 కంగ్రాచులేషన్స్ 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ ఆడదామని ఎంతమంది అనుకుంటున్నారు చేయొద్దండి. సరే ఇందులోకి వెళ్ళి డాన్స్ బాగా చేసే వాళ్ళు చేయొద్దండి. డాన్స్ బాగా చేస్తాము అని. మేడం మీరు రండి. అమ్మ మీ పేరు? హాయ్ రవి గారు. ఏం హాయి ఉందండి. ఎందుకండి అట్లా? మమ్మల్ని చూసినాక కూడా హాయ్ లేదా మీకు? కొంచెం ఏదో కొద్దిగా ఉందిలేండి హాయ్. ఇంతమంది గోపిల మధ్య నువ్వే కృష్ణుడు లెక్కున్నావు. కృష్ణుడు వచ్చాడే. పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసాను ఇలా మరదలు దొరికింది. నీ ముఖం నువ్వు చూసుకున్నావు రవి గారు. లేదు నా బిడ్డ ముఖం చూస్తా పొద్దున్న లేవగానే. ఫస్ట్ రూల్ అది మా ఇంట్లో. మీ పేరేంది? నా పేరు రేణుక. రేణుక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వెరీ గుడ్. నా పేరు హారిక రెడ్డి. హాయ్ రవి గారు. హారిక రెడ్డి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నారా లేకపోతే? లేదండి మామూలుగా ఇంట్లో పాటలు పెట్టంగానే వచ్చేస్తారు ఆటోమేటిక్ గా. హాయ్ అండి, నా పేరు ఉపేంద్ర. మేడం నేను నిన్న కరెక్టేనా? ఉపేంద్ర జనరల్ గా ఉపేంద్ర గారు హీరో పేరు కదా. మీ పూర్తి పేరు? ఉపేంద్రనే. మీ ఆయన ఏమని పిలుస్తాడు? మేము ఉపేంద్రనే పిలుస్తాం. ఉప్పు. నువ్వు మీ ఆయన కారం. హాయ్ రవి గారు. మా ఆయన దాటాడు నా మాట గీత. నా పేరు సంగీత. అంటే వచ్చేటప్పుడు మీకు చెప్పమని ఇలానే చెప్పమన్నారు. ఓకే ఇప్పుడు నలుగురికి డాన్స్ పోటీలు. నలుగురు ఇక్కడ నిల్చుంటారు. పాటలు నాన్ స్టాప్ గా ప్లే అవుతా ఉంటాయి. ఆ పాట తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్, పాట తగ్గట్టు డాన్స్ చేయాలి. పాట డిఫరెంట్ స్టైల్స్ అంటే ఒక ఏడు పాట, ఒక మంచి ఐటమ్ సాంగ్, ఒక మంచి డాన్స్ ఉండే పాట అట్లా ప్లే చేస్తారు. ఈ నలుగురిలో ఎవరైతే బాగా చేస్తారో ఆడియన్స్ వాళ్ళకి ఓటేస్తారు. వాళ్ళకే ఈ రోజు ఎల్బీ నగర్ లో ఇచ్చేస్తున్నాం 8,95,966 రూపాయలు. ఓకే నలుగురు లైన్ లో నిల్చోండి. మ్యూజిక్. చింతైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయే దేవుడైనా నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు?
నల్లగన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే సిటీ పట్టి పట్టాలతే సిప్పుకొని సత్తారే నడుము సత్తే పాము సేరే పావురాలైతారే బాడీలోన ఉందని పడే బంకుకే రానీరే తెల్ల సీర కట్టుకో. ఓకే, నలుగురు సూపర్ గా చేశారు, అద్భుతంగా చేశారు, మైండ్ బ్లోయింగ్ గా చేశారు, గ్రేట్ ఎనర్జీ. సో ఇప్పుడు ఈ నలుగురిలో ఎవరు బాగా డాన్స్ చేశారు అన్నది మన ఆడియన్స్ ఓట్ చేస్తారు. ఒక్కరికి ఒక చెయ్యి ఎత్తిన తర్వాత ఇంకొకరికి ఎత్తకూడదు, ఒక్కరికే వేయాలి ఓటు. సాయి పల్లవికి ఎంతమంది వేస్తున్నారు ఓట్లు? ఒక్కరు కూడా రాలేదు ఇంటి పక్కన నుంచి. 2 ఓట్లు వచ్చినాయి. హారిక గారికి ఎంతమంది వేస్తున్నారు ఓట్లు? 1 2 3 4. ఓకే, నెక్స్ట్ మా ఉపేంద్ర గారు. మా ఉప్పు గారికి 2 ఓట్లు. ఫైనల్ గా మా కారం గారికి యునానిమస్. కంగ్రాచులేషన్. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ లో పడతది డబ్బు మహిమ అప్పటి నుంచి వచ్చేసింది. ఇది నాకు తెలిసి మీకు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అంటే మీ అత్తగారి చేతుల మీదకి ఇప్పిద్దాం. అత్తమా రామా, అత్తమ్మ చేతుల మీదుగా 1500 రూపాయలు. ఏంది వంట చేయమంటే చేయట్లేదు? మీరు చెయ్యి పట్టేసుకుంటున్నారు కాబట్టి డాన్స్ వస్తలేదు. నువ్వు ఇట్రా అత్త, ముందుకురా. ఇప్పుడు పెట్టరా పాట. అమ్మా సూపర్. సారీ ఎందుకు, అద్భుతంగా చేశారు. అందరు ఇంత ఎనర్జిక్ గా ఉండాలి. సూపర్ అమ్మా, వెరీ గుడ్. మిగతా వాళ్ళకి కూడా కొన్ని ఓట్లు వచ్చాయి, ఏదో వచ్చినాయి, ఒక ఇద్దరు కాబట్టి 500 రూపీస్. 500 రూపీస్. And you also win 500 rupees. నీ డబ్బులు ఏవి? మరతెట్టినగా. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి బాగా ఆట మీద ఇంట్రెస్ట్, పరిగెట్టాలి, దూకాలి, గెలవడానికి ఏమైనా చేయాలి. అలాంటి ఆడవాళ్ళు చేయొద్దండి. మరదలా ఆడతావా? నా మరదలు ఆడుతుంది, గెలుస్తుంది. నువ్వు రా మరదలు. సామాన్లు పట్టండి రా. థర్డ్ రౌండ్ కి మా సామాన్లు రెడీ ఉన్నాయి. ఇక్కడ ఒకరు ఉంటారు, అక్కడొకరు, అక్కడొకరు. బాల్ అక్కడ నుంచి చేయాలి, డైరెక్ట్ గా ఫైనల్ గా అక్కడ బాల్ కలెక్ట్ చేయాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ అక్కడ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఓకే, గాట్ ఇట్. టేక్ ఎ పొజిషన్. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే సిటీ పట్టి పట్టాలతే సిప్పుకొని సత్తారే నడుము సత్తే పాము సేరే పావురాలైతారే బాడీలోన ఉందని పడే బంకుకే రానీరే తెల్ల సీర కట్టుకొని పెంట ఎర్ర పొట్టే పడారల అంబులెన్స్ టక్కరిచ్చినట్టే అడిగి నక్కడి నక్కడి నికిడి పైలా 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 పైలా
ముగ్గురు కష్టపడి ఏదో ఆడారు, ఒకటైతే చేతితో వేసారు కాబట్టి అది మైనస్. సో టోటల్ గా మీరు వేసినాయి 4 బంతులు. వీళ్ళకి చాలా ఈజీ. 5 నువ్వు ఆల్రెడీ బంతులు పట్టుకునేది, మేము తెచ్చుకుంటాం, వదిలే. 4, మీ టార్గెట్ 5. మరదలా ఓకేనా? వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఒంట్లో వేడికే పిచ్చుకుంది నాడికే సిక్కే సైడ్కే అటకిట్టాంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్నా గుండె కోడకే అట్టా సోడకే మత్తెక్తాంది ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చుకుంది నాడికే 5, 4, 3, 2, 1. ఒకటి నా మరదలు చేతితో వేసింది కాబట్టి ఇది నాట్ కౌంట్. కాబట్టి మీ టార్గెట్ 5 ఉండే. 1, 2, 3, 4, 5 రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్, 3000 రూపాయలు. సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు